ప్రాణత్యాగం చేశాడంటే మానవుడు రెండు చోట్లకి వెళ్తా ఉన్నాడు. ఒకటి నరకం, పరలోకం. అయితే పాపముల చనిపోతే పాపం వల్ల వచ్చి జీతం మరణము. ఆ పాపములో చనిపోతే నిత్య నరకానికి వెళ్తా ఉన్నాడు. ఆ నిత్య నరకము తప్పించడానికి యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చినాడు. కాబట్టి సహోదరుడా, సహోదరి, నీ హృదయంలో, నీ తలంపుల్లో పాపం ఉన్నది. అది ఎవరు చూడలేరు, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ పాపములు తీసివేయడానికి దేవుడు దిగి వచ్చినాడు. కాబట్టి వింటున్న నీవు ఈ లోకంలో అనేక విషయములు ఆలోచిస్తా ఉన్నావు. నీ ఆత్మ విషయంలో ఆలోచించుకొని బ్రతికున్నప్పుడే, భూమి మీద ఉన్నప్పుడే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై రక్షణ పొందు. ఆయన లేఖనం అంటా ఉంది, మారు మనసు. ఇక్కడ తప్పు చేసే శరీరానికి శిక్షలు ఉన్నవి జైల్లో, ఇక్కడ నువ్వు జీవించిన జీవితానికి ఆత్మ కూడా నరకంలో శిక్షలు ఉన్నవి. ఆ శిక్షలు రప్పించడానికి యేసుక్రీస్తు దగ్గర వచ్చినాడు. అందుకే ఆయన లేఖనం అంటుంది, పాపములు తీసివేయడానికి ఆయన